వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం నేను విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయర్ వద్ద ఉన్నాను. సో ఈ రిజర్వాయర్కు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. సో మన వెనకున్నది గోస్తని నది. ఈ గోస్తని నది సమీపంలో ఉన్నటువంటి ఈ తాటిపూడి రిజర్వాయర్ల వద్దకు వచ్చి పర్యాటకులంతా కూడా ఆహ్లాదంగా గడుపుతున్నారు. బోటింగ్పై వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వరుస సెలవుల నేపథ్యంలో పర్యాటకులంతా కూడా ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నారు. ఈ గోస్తని నది ఏదైతే తాటిపూడి రిజర్వాయర్ ద్వారా విశాఖ మొత్తానికి కూడా తాగునీటిని అందిస్తుంది, అలాగే విజయనగరం ప్రాంతానికి సాగునీటిని అందిస్తుంది. సో ఇదొక మంచి పర్యాటక ప్రదేశం. విజయనగరం వాసులకు కానివ్వండి, విశాఖ వాసులకు కానివ్వండి, అలాగే ఇక్కడి నుంచి అరకు వెళ్ళే పర్యాటకులంతా కూడా దీని మార్గం గుండానే వెళ్తారు. సో ఇక్కడ ఆగి సందడిగా గడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో పర్యాటకులంతా కూడా బోట్ షికారు చేస్తూ ఈ వీకెండ్ని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది సార్? మేము గాజువాక దగ్గర కొరవనపల్లి నుంచి వచ్చామండి. ఇలా సెలవులు ఇచ్చారు కదా, పిల్లలతో సరదాగా ప్రకృతి ఒళ్ళు అలా సేద తీరుదామని అలా వచ్చాం. రోజు వర్క్ టెన్షన్లు అయ్యి ఉంటాం కదా, సరదాగా రిలీఫ్ కింద ఉంటుందని వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ, ఇలా బోట్ షికార్ అయి పెట్టడం, మన గవర్నమెంట్ ఇవన్నీ తిరగడం ఇవన్నీ కూడా చాలా బాగుంది, చాలా సరదాగా ఉంది అంతా. ఎప్పుడైనా ఈ తాటిపూడి రిజర్వాయర్కి వచ్చారండి? ఇదే ఫస్ట్ టైం? ఇది వరకు ఇప్పుడు చాలా రోజులు, ఇప్పుడు ఛానల్ కింద ఎప్పుడు వచ్చాం కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా బాగుందండి. ప్రజెంట్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. బోట్ షికార్ అయి పెట్టడం కూడా అంతా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, అంటే ఈ పచ్చని కొండల మధ్యలో ఇలా ఒక రిజర్వాయర్, మీ ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా రిలీఫ్గా ఉంది. చాలా పిల్లలందరూ కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. బోట్ షికార్ అయితే సూపర్, అసలు చాలా బాగుందండి. చెప్పండి సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ అండి, నేను మరో చరిత్ర షూటింగ్కి వచ్చానండి. కమల్ హాసన్ గారిది భలే భలే మగాడి పోయి బంగారు నా స్వామి బాయ్ అని షూటింగ్ తీశారు ఇక్కడ. కమల్ హాసన్ గారు పక్కనేమో సరిత, చాలా బాగా తీసారు. సక్సెస్ అయింది ఫిల్మ్ కూడా. అందుకని మరోసారి చూడాలని వచ్చామండి మేము. అంటే ఛానల్ అవుతుంది, చాలా రోజులు అవుతుంది. మరి అప్పటికి ఇప్పటికి మార్పు గమనించారా? ఇప్పుడు డెవలప్ అయిందండి. ఇప్పుడు పర్యాటకులు అందరూ వస్తున్నారు, ఇప్పుడు ఆ ప్లేసులన్నీ చూస్తున్నారు, ఇప్పుడు ఆనందిస్తున్నారు. మరి ఇలాంటి పర్యాటక కేంద్రాన్ని ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. ఓకే ఓకే, అంటే సార్ మీరు వచ్చిన గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. చాలా మార్పు వచ్చిందండి. మరి పర్యాటకులు పెరిగారు కదా జనం. అప్పుడు షూటింగ్కి వచ్చాం మేము, అంతే తక్కువ మంది వచ్చాం, ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. మరి పర్యాటకులు ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. సో ఈ పచ్చని కొండల మధ్య మీ ఫ్యామిలీతో గడపడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. మరి చెప్పండి సార్, మీ ఎలా ఉంది ఇక్కడ తాటిపూడి రిజర్వాయర్? బాగుందండి. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ లొకేషన్కి, చాలా బాగుంది. మనకు వచ్చేసి ఈ పచ్చదనంలో గ్రీన్గా మనకి కొండలు చుట్టూ ఈ టూరిజం యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏదైతే డెవలప్ చేశారో మనకి చాలా బాగుంది. ఇలాంటివి మరిన్ని డెవలప్ చేస్తుంటే లైక్ మనకి సిటీల్లో ఉండి కొంచెం స్ట్రెస్ అయ్యి రోజు వర్క్స్లో ఉండే వాళ్ళకి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇలాంటివన్నీ బాగా గవర్నమెంట్ నుంచి చేయాలని కూడా కోరుకుంటున్నాము. చాలా బాగుందండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఇది ఫస్ట్ టైం వచ్చారంటున్నారు. సో ఇక్కడ మీకు ఏవి ఎక్కువ అట్రాక్ట్ చేసింది? లొకేషన్, క్లైమేట్, మనకి బోటింగ్. సో మనకి ఏదైతే బోటింగ్ అనిపిస్తుందో అది, అండ్ లొకేషన్, గ్రీనరీ, అండ్ ఇక్కడికి వచ్చే రూట్ కూడా చాలా బాగుందండి అట్ ప్రజెంట్. సో గవర్నమెంట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటున్నాం అట్ ప్రజెంట్ కూడా. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ లొకేషన్? కూర్మన్పాలెం నుంచి వచ్చామండి. యాక్చువల్గా అక్కడ ఏంటంటే మాకు ఫుల్గా సఫికేటింగ్ లైఫ్ కింద మొత్తం అపార్ట్మెంట్స్లో ఉండి బయటికి వెళ్ళడానికి కూడా కుదరదు. బట్ ఇలాంటి వెకేషన్స్కి వచ్చినప్పుడే మాకు సోర్స్ ఉంటుంది వెళ్ళడానికి. సో అందుకని చెప్పి పొంగల్ వెకేషన్ కింద ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఫీల్స్ సో ప్రెజెంట్ హియర్. సో మీరు వెకేషన్స్కి వచ్చారు, సో చాలా ప్రెజెంట్ అయిన ప్లేస్కి వచ్చారు. సో ఈ రిజర్వాయర్ చూడడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. అక్కడ ఇలా ఉండవు కాబట్టి ఆర్టిఫిషియల్గా ఉంటాయి, బట్ ఇక్కడ అంతా న్యాచురల్ కాబట్టి కొంచెం రిఫ్రెషింగ్గా స్టడీస్ నుంచి బయటకు వస్తే చాలా బాగుంది. ఈ మార్పు కూడా అవసరం, చాలా అవసరం అండి. అక్కడైతే ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చినప్పుడే అది బయట నుంచి అవుట్ ఆఫ్ జోన్ వచ్చి హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసినట్టు ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. బోట్ షికార్ అవుతుంది, చూసారా? చూసామండి, వెళ్దామని కూడా అనుకున్నాం. ఓకే ఓకే, సో మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, మీరు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు. సో మరి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్తారా? ఆఫ్ కోర్స్, వాళ్ళని విజిట్ చేయమంటాను. సో ఎలా ఉంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా? వైజాగ్ నుంచి వచ్చాం మేము, రావడం తీసుకురావడం.
అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. స్పీడ్ బోట్లో ఎక్కాము మేము ఇప్పుడు. స్పీడ్ బోట్ చాలా థ్రిల్లింగ్ ఉంది ఇది. సో ఈ తాటిపూడి రిజర్వాయర్కి ఫస్ట్ టైం వచ్చారా? ఇప్పుడు ఇంతకుముందు సెకండ్ టైం వచ్చి ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చాము మేము 2 years బ్యాక్. కాకపోతే అప్పటికి ఏంటంటే ఇది లేదు, బోటింగ్ అది లేదు, ఓన్లీ వాటర్ది కూడా ఫ్లో చాలా తక్కువ ఉంది. సో దానివల్ల అప్పుడు మేము రిటర్న్ అయిపోయాం. ఈసారి మళ్ళీ ఇది స్టార్ట్ అయింది అంటే వచ్చాం, ఇది ఫ్యామిలీ తోటి బాగుంది, ఎంజాయ్ చేస్తాం. ఓకే. సో అంటే ఇది పచ్చటి కొండల మధ్యలో బోటింగ్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. అందులో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇంకా బాగుంది. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. పీక్స్ సో మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే ఉన్నారు. ఏ డిటో కైసే మమ్మీ? ఎలా ఉంది, నీకు ఎలా ఎంజాయ్ చేసావు? నీకు ఎలా అనిపించింది బోటింగ్? బాగుందా? ఎప్పుడైనా చేసావా బోటింగ్? చేయలేదు. సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. మీకు చెప్పండి, మీరు ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇదే అయితే నేనైతే ఫస్ట్ టైము ఇక్కడ స్పీడ్ బోట్ అనేది. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది, వెరీ ఎక్సైటింగ్. సో అంటే తాటిపూడి రిజర్వాయర్కి ఫస్ట్ టైం వచ్చారా? ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? అంటే లాస్ట్ టైం వచ్చాము, బట్ అప్పుడు ఇక్కడ బోటింగ్ అనేది మటుకు అలాంటివి ఏమి కూడా లేదు. బట్ వాటర్ ఫ్లో కూడా అది తక్కువ ఉండేది. ఇది మటుకు ఇది అయితే ఫస్ట్ టైం విజిట్ చేయడం అన్నది. సో రెగ్యులర్ లైఫ్లో మనం చాలా స్ట్రెస్ఫుల్లో ఉంటాం. సో ఈ వీకెండ్తో పిల్లలతో వచ్చారు, వెకేషన్స్కి ఎలా ఉంది? ఎంజాయ్ చేయొచ్చు, మంచి సీనరీ బాగుంది అక్కడ మధ్యలో. ఆ స్పీడ్ బోటు అనేది అదంతా కూడా చాలా బాగుంది. అంటే నోటితో అయితే చెప్పలేము, బట్ వావ్ సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎక్స్పీరియన్స్ వైజాగ్ పెందుర్తి బ్రాంచ్ నుంచి భాషం స్టాఫ్ అండి మేము. పెందుర్తి బ్రాంచ్ స్టాఫ్ మెంబర్స్ మేము. చాలా ఎంజాయ్ చేస్తామండి. 100 members వచ్చాము. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. అండ్ లోపలంతా చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ టైం వచ్చారండి? ఫస్ట్ టైం రావడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. రిజర్వాయర్ చూసారు, ఎలా అనిపించింది? చూసాను, చాలా బాగుందండి. చాలా ఫెంటాస్టిక్గా మెయింటైన్ చేస్తున్నారు, అంతా చాలా బాగుంది. అంటే ఈ పచ్చని కొండల మధ్యలో వాటర్లో ఎలా వెళ్ళడం అయితేనండి చాలా మెమరబుల్ అండి, మాకబుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ టైం వచ్చినందుకు మా స్టాఫ్తో ఇది చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తాం మేము అందరం. సో అంటే ఫస్ట్ టైం ఇంతమందితో మీరు కలిసి ఇలా రావడం ఎలా అనిపించింది? పండగ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా వెకేషన్ ఇంకా ఈరోజు ఫస్ట్ డే చాలా బ్లాక్ బస్టర్ అయింది మాకు. చాలా బాగుంది. సో పర్యాటకులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయర్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులంతా వచ్చి ఈ పండగ సెలవులన్నింటినీ కూడా సందడిగా గడుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. ఇది తాటిపూడి రిజర్వాయర్ యొక్క స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.